దైవ సేవ చేయబట్టి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలు దైవజనుడు ఎప్పటి నుంచి చేశాడో సేవ. ఇద్దరు కొడుకులు కొట్టారు, భార్య ఉంది, కుటుంబం ఉంది, ఇలాగ చేస్తూ ఉన్నది. తర్వాత వాళ్ళ 1000 మంది మందిరానికి వస్తుంటే ఇలా చేస్తూ ఉంటే వాళ్ళ కొడుకులు ఏం చేశారంటే మందిరానికి వస్తున్న అమ్మాయిలతో వ్యభిచారం చేస్తుంటే తిరిగారు. దైవ సేవకుల కొడుకులు పక్కా అభిషక్తుడైన, చాలా దేవుని దర్శనం పొందినవాడు, చాలా గొప్ప దేవుడు. ఇప్పుడు నేను చెప్పేది బైబిల్లో ఉండేది. దేవుని మందిరములో సేవ జరుగుతుంటే తన కొడుకులు 2 ఉన్నారు. ఆయన సేవ జరిగిస్తున్నాడు. వృద్ధాపల్లికి వచ్చాడు. ఆయన కళ్ళు పోయిన ముసలోడు, కళ్ళు కానరాడు, మరి అలా వృద్ధాప్యం ఉన్నాడు. తర్వాత ఈ కొడుకులు ఏం చేశారంటే మందిరానికి వస్తున్న అమ్మాయిల విషయాలలో, మందిరానికి వస్తున్న స్త్రీల విషయాలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో పాపాలు చేసుకుంటూ వచ్చారని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలారా, మందిరం అంటే పరిశుద్ధ స్థలం, మందిరం అంటే మహిమ దిగే స్థలం, మందిరం అంటే దేవదూతలు దేవుని సన్నిధి దిగే స్థలం. ఆ స్థలం ఎలాగ ఉండాలి? ఒక దైవ సేవకుల కొడుకులు, తర్వాత తండ్రి, తర్వాత కొడుకుల అభిషక్తులు కావాలి. దేవుని బిడ్డలైనా అంత మంచి దైవజనుడు, దర్శనం పొందిన దైవజనుడు, తర్వాత తన కోడళ్ళు కూడా భక్తి పరులని రాయబడిన బైబిల్లో. వాళ్ళ కోడళ్ళు కూడా భక్తి పరులే, మామ భక్తి పరుడే, మంచి దైవజనుడు. కొడుకులు మాత్రం చెడ్డవాళ్ళు, ఆ మందిరానికి వస్తున్న స్త్రీలతో వ్యభిచారం చేస్తూ తిరుగుతున్నారని బైబిల్ రాయబడింది. ఒక వారం చూశాడు, ఒక దినము చూశాడు, ఒక నెలలో చూశాడు, ఒక సంవత్సరం చూశాడు. తర్వాత ఆ సాక్ష్యం అంతా మందిరంలో పాపాలు చేస్తున్న సాక్ష్యాలన్నీ బయటకు వచ్చాయి. బయటకు వచ్చి దైవ సేవకులకు చెప్పాడు, అయ్యా మీ కొడుకులు మందిరానికి వచ్చిన అమ్మాయిలతో పాపాలు చేస్తున్నారు, స్త్రీలతో పాపాలు చేస్తున్నారు, ఇలా చేస్తున్నట్టు కళ్ళు కనపడవు కనుక. అప్పుడు చెప్తున్నాడు, పిల్లలారా ఎందుకురా నాన్న ఇట్లా వినపడింది నాకు చెవులు నాకు చెప్తూ ఉన్నారు, మీరు చెయ్యకాకండి నాన్న, దేవుడు ఉన్నాడు, భయపడు, నా మాట వినంటే ఎన్నిసార్లు దైవజనులు చెప్పిన వాళ్ళ నాయన దేవుడు దర్శించిన వినకుండగా మందిరముల పాపాలు చేస్తూ జీవిస్తూ ఉండగా దేవునికి ఒక ఆలోచన వచ్చిందంట. ఇప్పుడు మేమున్నాము, ఇప్పుడు పాస్టర్ వాక్యం చెప్పిన దైవ సేవకు మేమున్నాం. ఇప్పుడు మీరు ఎవరైనా కానీ దయ్యాలతో, లేకపోతే రోగాలతో, లేకపోతే పొరపాటు బలహీన పడిన లోకంలో ఉన్నామనుకో, మేము దేవుని పక్షంగా నిలబడి ప్రార్థిస్తే దేవుడు మిమ్మల్ని లేపుతాడు. చెప్పలు పెడతా, గట్టిగా చెప్పలు పెడతాం. మీరు పడిపోతే మేము దేవుని పక్షంగా లేపగల శక్తి, అభిషేకము, ఆ కృప మా మీద ఉన్నది. దేవుని బిడ్డలారా, మీరు బలహీనపడినా, మీరు సొమ్మశీలిపోయినా, మీరు మోచరిల్లిపోయినా, మేము దైవ సేవకులుగా వరాలు పొంది, దర్శనాలు పొంది, అభిషేకం మా మీద ఉండదు కనుక ప్రభువు నువ్వు దిగొచ్చి వాళ్ళని దర్శించునైనా, తెలుసు తెలుగున పాపం చేశారు, తెలుసు తెలుగున పొరపాటు చేశారు, నువ్వు క్షమించమని మేము రికమెండేషన్ చేసి దేవుని కాడ బతిమాలితే మమ్మల్ని దేవుడు కనికరించి మీకు ఏమి కావాలో దేవుడు విడుదల చేసి మిమ్మల్ని లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మేము ఈడ ఉన్న వాళ్ళమే, స్త్రీలతో మందిరానికి వచ్చే స్త్రీలతో అక్కడ సంబంధంగా ఉంది, అమ్మాయిలతో అక్కడ సంబంధంగా ఉండి పాపాలు చేసుకుంటూ మందిరంలో తిరుగుతూ పాటలు పాడుతూ వాక్యం చెప్తూ ఎవరు ఇదలేదలే, నాకేమి ఎవరు ఏం చేసిన నా మందిరం కదా, నా దగ్గర అధికారం ఉంది కదా అని ఒకవేళ మేము చేసుకుంటూ తిరిగామనుకో, మేము పడిపోయామనుకో, మీరు మా కొరకు ప్రార్థన చేసేంత పవర్ మీకు లేదు. దేవుడు ఆలోచించాడు, ఈ దైవ సేవకుల కొరకు మందిరాల్లో పాపం చేస్తున్నారే, మరి వీళ్ళని ఎలాగ చేయాలి? వీళ్ళు పడిపోయారు, పాపంలో పడిపోయారు కదా, వీళ్ళు లేపటానికి ఎవరు? వీరికి ఏ వరం ఉంది? ఎవరికి వరం ఉంది? ఎవరికి దర్శనం, అభిషేకం ఉంది? లేపటానికి. విశ్వాసులు పడిపోతే సేవకులు లేపగలుగుతారు, కానీ సేవకులే పడిపోతే లేప వాళ్ళు ఎవరు లేరు అని దేవుడు తెలుసుకొని ఏం చేశారు తెలుసా? వాళ్ళు బతకకూడదు, చంపేయాలనుకున్నాడు. చప్పలు కొడతాం, గట్టిగా చప్పలు కొడతాం. వాళ్ళు బతకకూడదు, భూమి మీద ఉండకూడదు. ఎందుకంటే ఉంటే నా నామ ఘనత, నా నామము అవమానపడుతుంది. నా మందిర విలువలు తెలుసుకునలేని వాడు, నా మందిర ఆవరణము కాపాడుకునలేని వాడు నా సన్నిధిలో నిలబడే భాగ్యం వాళ్ళకు లేదు. ఒకవేళ ఇలాగ జరుగుతూ ఉంటే వాళ్ళకి జ్ఞాపం చేసే వాళ్ళు పశ్చాత్తాపం రాదు కనుక, వాళ్ళ కొరకు జ్ఞాపం చేసే వాళ్ళు లేరు కనుక ఇటువంటి వాడు ఉండకూడదని చెప్పి దేవుడు చంపేస్తానని తలంచాడంట.
చంపేస్తానని చంపేయాలనుకున్నాడట దేవుడు. ప్రేమైన దేవుని సహోదరులారా, దేవునిలోనికి మనసులోకి వచ్చిందంటే భూమి మీద ఎవరు కూడా బతకరు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొదటి సామెల గ్రంథం 2వ అధ్యాయం, బైబిల్ ఉన్న వాళ్ళు మొదటి సామెల గ్రంథం 2వ అధ్యాయము 22 వచ్చి చదవండి. అది బైబిల్ రాయబడిన లేఖనం. అది ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చి స్త్రీలతో సేవించుట, గట్టిగా సేవ చేయనీకి వచ్చిన స్త్రీలతో సేవించుచు మాటను వినని వారిని పిలిచి ఇట్లనెను. తర్వాత 25 వచ్చే చదవమ్మా. ఇప్పుడు వీళ్ళు తర్వాత ఇంటికి పోయి చదువుకోవడమ్మా. నరునికి నరుడు తప్పు చేసిన వెడల విమర్శన చేయను గాని ఎవరినైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేస్తారు అనెను. అయితే యెహోవా వారిని చంపదల్చి ఆయన చంపటానికి తలంచెను. గట్టిగలలో చెప్పండి అందరూ హల్లెలూయా. దేవుని మందిరంలో పరిచర్య చేసే వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుని మందిరంలో మహిమలు ఉన్నాయి, సన్నిధి ఉందని భయపడుతూ చేస్తే నీకు దీవెన కలుగుతుంది. కానీ ఒకవేళ నువ్వు మందిరంలోకి వెళ్ళి బల్లారాధన తిని ఆయన రక్తము తాగి నాకేం ఏమి తెలియదు అన్నట్టుగా చేసుకుంటూ నువ్వు తిరిగావనుకో వీళ్ళని చంపటానికి తలంచాడంట దేవుడు. వాళ్ళ దైవజనుడు 90 సంవత్సరాలే హేళి ప్రార్థన చేశాడు. నైనా నా పిల్లలు తెలుసు తెలియకుండా పాపం చేశారు, నా మాట వినేసయ్యా దేవా యెహోవా అని ఏడిస్తే దేవుడు తండ్రి ప్రార్థన వినలేదు, దేవుడు చంపేశాను అని లాస్ట్ చదువున్నాం అక్కడ. వాళ్ళ తండ్రి ప్రార్థన దేవుడు వినలేదు. చదువు కిందమ్మా, అక్కడికి ఉంటుంది 26 వచ్చిన 25 వచ్చి కింద ఉంటుంది చూడమ్మా. దేవుడు అతను సంపదలిసి ఉండను గనక ఒక తండ్రి యొక్క మొరని వెనకపోయి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి తల్లి హల్లెలూయా. ఇంకొక వాక్యం బైబిల్ ఉన్నవాళ్ళు అది యేసయ్య గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. యేసయ్య గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఇవన్నీ ఎందుకు శ్రమలు కలుగుతావంటే పాపం చేసే వాళ్ళకు మాత్రమే శ్రమలు ఇస్తావని, వాళ్ళకి రోగాలు వస్తావని, వ్యాధులు వస్తావని కూడా బైబిల్ రాయబడింది. చదువుదామమ్మా, చదువుదాం. పాపిష్టి జనమా, దోషభరితమైన జనులారా, దుష్ట సంతానమా, చెరిపి చేసే పిల్లలారా, నీకు శ్రమ. ఈ పాపము చేసే వాళ్ళకి నెమ్మది శాంతి ఉండదంట. శ్రమ, శోధన, బాధలు, రోగాలు, వ్యాధులు ఇవన్నీ సంభవిస్తామని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలుగా ఏ రోజు రాజు ఏమైపోయాడు, దావీదు ఏమైపోయాడు, తర్వాత ఏలియా కొడుకులు ఏమైపోయారు, ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు క్రీస్తు శకంలో క్రీస్తు పూర్వంలో దేవుడు రాయించాడు. ఈ 3వ సభ రాత్రి నీతో దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ అటువంటి క్రియలు, అటువంటి ఏదైనా శరీర సంబంధమైన బలహీనత నీలో ఉంటే, నువ్వు పాపిని పశ్చాత్తాపడి ఒప్పుకుంటే, దేవుడు విడిచిపెడితే నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలరా, ఒకసారి ఒక తల్లి పొరపాటు చేస్తూనే ఉందంట. ఒక రోజున ఆమె క్యాన్సర్ వచ్చి హాస్పిటల్ వేసారంట. ఆ క్యాన్సర్ పలుకుతూ ఉంటే ఆ వాసనకి ఎవరు పోయేవాళ్ళు కాదంట. కన్న కూతురుని వెళ్ళి పెడుతుంటే ఆమెకి ఏమనిపించిందో తెలియదు, కానీ వాళ్ళ కూతురుని పట్టుకొని ఏడ్చిందంట. అమ్మ, నా కాడికి ఎవరు రాకుండా కదూ, నేను చేసిన పాపం వలననే ఈ రోగం, ఈ వ్యాధి వచ్చింది. తల్లి, నీ భర్త ఉన్నాడు కదా, నీ పిల్లలు ఉన్నారు కదా, నువ్వు పొరపాటున ఏమైనా కాలంలో తొట్టిలో కాకమ్మా, నేను చేసిన పాపాలకి నా గర్భంలో పలుకుతున్న క్యాన్సర్ వాసన తట్టుకోలేక నేను చేసిన పాపములని దేవుడు తెచ్చాడని బిడ్డను పట్టుకొని ఒలవల ఏడ్చి ఆమె పశ్చాత్తాపడుతున్నట వాళ్ళ బిడ్డ కాడ. ప్రేమైన సహోదరులారా,
దేవుడి చెయ్యి వదిలితే, దేవుడి నువ్వు తలంచితే బతకకూడదు నీవు అనుకుంటే, లేదంటే చెయ్యి వదలాలని అనుకుంటే దేవుని బిడ్డల క్షేమంగా మనం ఉండలేము. అందుకొరకు యేసయ్యా తెలుసు తెలుపునో, నేను తెలిసి పొరపాటు చేస్తే నన్ను క్షమించునైనా, నేను పొరపాటు చేశానని ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపడి అడిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనంలో ఒక ఆయన